మేమైతే ఈరోజు బీట్రూట్ వేపుడు చేసామండి. మొదటిసారిగా ట్రై చేశానండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అసలు బీట్రూట్ తిన్నట్టుగా అనిపించనే లేదు, తీయగా లేదు. ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడైతే బీట్రూట్ ముక్కలు అయితే వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఇప్పుడు దీనికోసం పొడిని తయారు చేసుకోవడానికి అయితే ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం కొబ్బరి, కారం, మిరియాలు ఎక్కువ వేయలేదండి, ఒక 4-5 వేసి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర అయితే అందుబాటులో లేవు. ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలండి. బీట్రూట్లలో మన కర్రీకి సరిపడంత ఉప్పు ఇప్పుడే వేస్తున్నాము. కాస్త పసుపు వేసి బాగా మగ్గించుకోవాలండి. ఇవి కాస్త మెత్తబడే వరకు. నేనైతే ఎలా ఉంటుందో అనుకున్నానండి. కాస్త బీట్రూట్ అనగానే కొంచెం తీయదనం యాడ్ అవుతుంది కదా, అలా ఉంటుందని అనుకున్నాను, కానీ లేదు. ముక్కలు మగ్గిన తర్వాత ఈ పౌడర్ అంతా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ముక్కలకు పట్టే అంతసేపు వెయిట్ చేయాలి. అంతే అండి, బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అవుతుంది. మా బాబాయ్ అయితే ఇష్టంగా తిన్నాడు. బీట్రూట్ కర్రీ అని చెప్తే తినరని చెప్పాను, కానీ పెడితే బాగుందని తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.